డెబ్యూ సినిమా చేసినప్పుడు గాని, అంటే కెరియర్ స్టార్ట్ అయిన కొత్తలో ఒక సాఫ్ట్ నేచర్ కథలు, లవ్ హ్మ్. స్టోరీలు దీని మీద ఫోకస్ చేస్తుంటారు. చాలామంది టాప్ స్టార్‌లు తీసుకుంటే వాళ్ళ కెరియర్ అంతా అలాగే స్టార్ట్ అయింది. ఓకే. కానీ మీరు మాత్రం మీ కెరియర్ చూసుకుంటే, మీరు చేస్తున్న సినిమాలు చూసుకుంటే హ్మ్. చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ముద్దే కారం హ్మ్. కారంగా ఆవకాయ ముద్ద తిన్నట్టు, అన్నప్రాసన రోజే ఆవకాయ ముద్ద తిన్నట్టు హ్మ్. చాలా అంటే ఒక రకంగా అది బర్డెన్ అంటే బర్డెన్‌లాగా నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి గూడా యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఆ సినిమా జూసినప్పుడు నేను ఫీల్ అయితున్నా అనమాట. అది మనం సినిమా జూసినప్పుడు మనం కొన్ని ఫీల్ అయితాం గదా! అది ఫీల్ అయితున్నా. అండ్ నాకు లక్కీగా ఏంటంటే ఫస్ట్ సినిమాకే యాక్షన్ మూవీ వచ్చింది గాబట్టి సో, యాక్షన్స్ అవన్నీ ఆ ఫస్ట్ మూవీలో చేశారు. బట్ ఈ మూవీకి ఏంటంటే అంతకు మించి ఉందనమాట. ఇప్పుడు ఆ మూవీలో కంటే ఈ మూవీలో 10 టైమ్స్ ఎక్కువ యాక్షన్స్ గానీ, స్పాన్ గానీ, విజువల్స్ గానీ అండ్ క్యారెక్టర్ కూడా చూసుకుంటే అక్కడేమో పొలిటికల్ డ్రామా ఒక కుర్రాడు. అండ్ ఇక్కడికొచ్చేసరికినేమో కంప్లీట్ డిఫరెంట్ జోనర్‌లో ఉంటది సినిమా. సో, చాలా ఛాలెంజింగ్ ఉండేనమాట. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు చెప్పినప్పటి నుంచి క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచి క్యారెక్టర్ మీద వర్క్ చేయడం గానీ, ఈ క్యారెక్టర్‌కి ఫస్ట్ మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఫిజిక్. ఫిజిక్ ఎంత ఇంపార్టెంటో అండ్ మెంటల్‌గా కూడా ఈ క్యారెక్టర్ మీద అంత కాన్సంట్రేషన్ చేసి క్యారెక్టర్ గురించి స్టడీ చేయడం గాని అవన్నీ చేశాననమాట. ఫిజిక్ కోసం ఏం చేస్తారు? ఫిజిక్ కోసం వర్కౌట్స్ అండి. వర్కౌట్, డైట్, ప్రాపర్ జిమ్ రోజుకి 2 గంటలు మార్నింగ్, 2 గంటలు ఈవినింగ్ జిమ్ చేసేవాడిని. చేసి మంచి ప్రాపర్ డైట్, క్లీన్ ఫుడ్ తినేవాడిని మార్నింగ్, ఈవినింగ్ అంతా. అండ్ దెన్ ఇంకా షూట్ ప్రాసెస్‌లో ఇంకా కంటిన్యూ చేశాను అది. రైట్. యాహ్! స్క్రిప్ట్, నేరేషన్ అయిపోయిన తర్వాత హ్మ్. సెట్‌కి వెళ్ళే గ్యాప్‌లో ఎంత గ్యాప్ ఉంది అప్పుడు మీకు? ఎంత టైమ్ ఇచ్చారు? 6 మంత్స్ టైమ్ ఉండే అండి. అసలు నేను స్క్రిప్ట్ విన్న నెక్స్ట్ డే నుంచే జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాననమాట. అంటే అంత బాగా నచ్చింది స్టోరీ. అండ్ డైరెక్టర్ గారు కూడా నా ప్యాషన్ చూసి అసలు ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అప్పటికే ఇంకా ప్రాజెక్ట్ జస్ట్ స్టోరీ చెప్పారు. అంతే ఇంకేం చెప్పలేదు. బట్ నేను ఎళ్ళిపోయా జిమ్‌కెళ్ళేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అంటే చేశాననమాట. మీరు కన్ఫర్మ్ కాదు, అవునా కాదా హ్మ్. అన్న డైలమా కూడా ఉంటుంది గదా! ఉంటుంది. బట్ అయినా నేనెళ్ళిపోయి ఇంక స్టార్ట్ చేశా వర్కౌట్. ఎందుకంటే నాకనిపించిందనమాట ఈ ఈ క్యారెక్టర్ నా కోసమే ఉందేమో అన్న ఫీలింగ్ నాకనిపించింది. అండ్ నేనెళ్ళిపోయానన్నమాట. నాకు స్టోరీ బాగా నచ్చింది. ఎళ్ళిపోయి ఇంక వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఆ రోజు నుంచి వర్క్‌షాప్‌లు అవన్నీ చేసుకుంటూ క్యారెక్టర్‌ని ఎవాల్వ్ అయితూ ముందుకొచ్చామనమాట. పెద్ద హ్మ్. కాపు నుంచి ఇప్పుడు నాగబంధం వరకు మధ్యలో ఎన్ని కథలు వినుంటారు? చాలా స్టోరీస్ ఇన్నా సార్. ఇప్పుడు నంబర్ ఆఫ్ స్టోరీస్ అవి ఇవి అని చెప్పలేను గానీ, చాలా స్టోరీస్ ఇన్నా. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ ఇప్పుడు హ్మ్, ఒక మంచి స్టోరీ లేదంటే ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్ గానీ, లేపోతే ఏదో సంథింగ్ ఆళ్ళు కొత్తదనం కోరుకుంటున్నారు. కానీ లక్కీగా ఏంటంటే ఈ స్టోరీ ఇన్నప్పుడు అరే! ఇది గదా స్టోరీ ఇన్ని రోజులు నుంచి వెయిట్ చేస్తుంది ఇది గదా అనిపించింది. ఎందుకంటే ఇది ఒక కొత్త వరల్డ్ స్టోరీ అండ్ డిఫరెంట్ స్టోరీ. మన స్టోరీ గూడా చూస్తే మైథాలజీ చూస్తే మనకి పాతకాలం మైథాలజీ మూవీస్ అంటే మనకి రామాయణం, మహాభారతం గుర్తొస్తాయి మనకు ఫస్ట్. కానీ అలాంటి జోనర్ ఉన్న సినిమా, అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న సినిమా, ఇవన్నీ వచ్చేసరికి ఆబ్వియస్‌లీ ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్తున్నాం అన్న స్టోరీ విన్నప్పుడు నాకనిపించింది. అండ్ అల్టిమేట్‌గా మీరు టీజర్‌లో చూస్తే కూడా ఆ కొత్త వరల్డ్, ఆ ఫీల్ గాని, ఆ విజువల్స్, వీఎఫ్ఎక్స్ గ్రాండియర్ గాని, ఆ బీజీఎం గాని, ఆ డీఓపీ గారు అర్థం చేసుకొని ఈ వరల్డ్ చూపియడం గాని, ప్రతీది ఆ డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంటుంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ అండి ఆళ్ళకసలు చాలా అసలు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానన్నమాట. ఎందుకంటే ఒక సెకండ్ సినిమా హీరోకి ఇంత స్పాన్ ఉన్న సినిమా ఇయ్యడం. అండ్ ఈ సినిమాకి ఏంటంటే కొత్త హీరో అయితే బావుంటదని మా డైరెక్టర్ గారు నమ్మడం. ఆయన నమ్మిన విజన్‌ని వాళ్ళు ఓకే అని ఒక మాట కూడా అది ఇది అనకుండా చేయడము. అన్నీ చేసి నా మీద ఇంత నమ్మకంతో ఇంత పెద్ద సినిమా తీశారనమాట. అండ్ వాళ్ళు షూట్‌లో కూడా ఏ రోజు చూసినా గానీ అసలు నో, నో అనేది ఏమి ఉండదనమాట. ఈ క్యారెక్టర్ ఈరోజు ఈ రిక్వైర్మెంట్ ఉందంటే అది ఇచ్చేసేవాళ్ళనమాట. సో, డైరెక్టర్ గారు ఏమడిగినా వాళ్ళు కాదనకుండా ఇచ్చి అంటే ఈ సినిమాకి ఏది కావాలో అది ఇచ్చారనమాట. పైగా వాళ్ళకి కూడా ఇది ఫస్ట్ సినిమా. ఆ! కొత్త ప్రొడ్యూసర్స్ అయ్యుండి ఇంత ప్యాషనేట్‌గా చేశారనమాట. అండ్ వాళ్ళ ప్యాషన్ మీకు సినిమా టీజర్‌లో గాని, ఇప్పుడు ఫర్దర్‌గా వచ్చే కంటెంట్‌లో గాని మీకు క్లియర్‌గా కనిపిస్తుంది.